హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. చూడండి, మేము గోవా వచ్చాము. గోవాలో షూటింగ్ జరుగుతుందండి. షూటింగ్ లొకేషన్ చూడండి. అందరూ గోపీచంద్ హీరో, గోపీచంద్ గారి మూవీ అండి. గోవా గుడిలో ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, గుళ్ళన్నీ చూపిస్తున్నాను. చూడండి, షూటింగ్ లొకేషన్ తిడతారు, నేను అలా చూపించి అలా తీసుకెళ్ళిపోతాను. వీళ్ళందరూ మా జూనియర్సేనండి. హైదరాబాద్ నుంచి వచ్చాము మొత్తం గోవాకి. ఓకేనా, చూసారు కదా. చూడండి, గుళ్ళన్నీ చూపిస్తున్నాను. నిజంగా 2024లో చాలా హ్యాపీనెస్ ఇచ్చిందండి నాకు. గోవా ట్రిప్ ఇలా షూటింగ్ పరంగా తగులుతుందని అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉంది. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. అలాగే ప్రతి ఒక్కరిని కూడా క్షమించమని అడుగుతున్నానండి. ఎందుకంటే ఇప్పటివరకు వీడియో పెట్టలేదు యూట్యూబ్లో. చూడండి, గుడి చూడండి. గోవా గుడి అండి. ఇది 1200 సంవత్సరాల కిందట నిర్మించిన గుడి అంటండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. గుడి లోపల నుంచి చాలామంది టూరిస్టులు కూడా వస్తున్నారు. వీళ్ళందరూ రావడం వల్ల ఏంటో మరి గోవాకి వస్తారని తెలుసు, కానీ మరి నేను వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందని మాత్రం నేను అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉందండి. చూడండి, బయట లొకేషనే కాదు, ఏదైనా చాలా అందంగా ఉందండి. అద్భుతంగా ఉన్నాయి గుళ్ళు. ఇక్కడ బాలకృష్ణ మూవీ కూడా జరిగిందంట. అలాగే మగధీరలో లాస్ట్ ఫైట్ కూడా జరిగిందంట అని చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. నాకు చెప్పింది నేను ఎన్నది మాత్రమే చెప్తున్నాను. బట్ మీకు ఏంటంటే లొకేషన్ షేర్ చేయాలి, చాలా బాగుంది అనిపించి నేను షేర్ చేయాలని మాత్రమే చూపిస్తున్నాను. చూడండి, ఇలాంటి మంచి విషయాలు చేసుకుంటే మనం ఇలా షేర్ చేసుకొని ఒక వీడియో రూపంలో యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ షేర్ చేసి పెడితే మనకు ఒక జ్ఞాపకం ఉంటుందని మాత్రం నేనైతే చూపిస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా ఇక్కడికి రాలేకపోయిన వాళ్ళు ఉంటారు, వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇది కరెక్టో కాదో కూడా మెసేజ్ చేయండి. ఎందుకంటే గోవా బీచ్కి దగ్గర 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్నానండి నేను గోవా బీచ్కి. బీచ్ వరకు అయితే వెళ్ళలేదు. కంపల్సరీగా బీచ్ వరకు వెళ్తే మీకు అక్కడ కూడా వీడియో షేర్ చేస్తాను. 100% వెళ్ళాలి అనుకుంటున్నాం. ఇంత దూరం వచ్చాక ఇంత అదృష్టం ఇచ్చిన దేవుడు అక్కడికి కూడా అదృష్టం ఇస్తాడని. అలాగే మేము వచ్చేసి గోపీచంద్ మూవీలో బ్రాహ్మర్స్ అండి, అంటే బ్రాహ్మర్స్ ఉంటారు కదా వాళ్ళండి. లేడీస్ అందరూ, బాయ్స్ అందరూ కూడా బాపనోళ్ళు గెటప్లో వేసుకోవాలి. అంటే ఇదేనండి ఈరోజు మా గెటప్. మొత్తం బ్రాహ్మణ్సే కాబట్టి నార్మల్. ఇంకా ఇందులో మేకప్ వేసుకొని రిచ్గా నగలు వేసుకొని ఇటువంటి ఏమి ఉండవు. ఈ అద్భుతానికైతే ఇదే మాకు తగిలే అదృష్టం. ఇక ఇక్కడ గుడి చూడండి. ఇక్కడ మొత్తం ఎన్ని గుళ్ళు ఉన్నాయి? పెద్ద గుళ్ళు 3 గుళ్ళు అండి. ఈ చిన్న గుడులు 3 ఉన్నాయి. 6 గుళ్ళు అండి ఇవి. అయితే ఈ గుళ్ళు మొత్తం నిర్మించి 1200 సంవత్సరాలు అయిందంట. అదిగోండి, చాలా అంటే నాకు నచ్చింది. ఎందుకో అది కూడా నా హెల్త్ ప్రాబ్లం ఉండి కూడా మీతో షేర్ చేసుకున్నందుకు మీరే అర్థం చేసుకోవచ్చు ఇంత హ్యాపీగా ఉన్నాను నేను. కొంచెం హెల్త్ డిస్టర్బెన్స్ కూడా అయ్యింది నాకు. అయినా కూడా నేను ఈ మూవీకి సెలెక్ట్ అయ్యి ఇంత దూరం తీసుకొచ్చారంటే అవుట్డోర్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సరే చూద్దాం, 2023లో ఇంత అదృష్టం కలిగింది. మరిన్ని అదృష్టాలు కలగాలని ఆ దేవుడిని కోరుకున్నాను ఇక్కడ. అలాగే మీ దీవులు కూడా కావాలని అంతా చూపిస్తున్నానండి. ఒకసారి చూడండి, బయట లొకేషన్ అండి ఇది. అంటే ఈ చెట్లలోంచి కనిపించదు. అయితే 100% మీకు అందరికీ చూపించాలని మాత్రం నేను చూపిస్తున్నాను. ఇవ్వండి, మొత్తం గుడంతా చూపిస్తున్నా చూడండి. మీరు చాలామంది వచ్చిన వాళ్ళు ఉంటారు, రానోళ్ళు ఉంటారు. ఈ వచ్చిన వాళ్ళకి 100% ఇది ఎక్కడన్నది మీకు తెలిసిపోద్ది. రానోళ్ళు ఉంటే చూసి ఆనందించండి. ఓకేనా, చూడండి. ఇదండి, చూశారు కదండి.
ఇంకా చూపిస్తాను, నేను కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తాను. ఇక్కడే హీరో గారు కూడా ఉన్నారు, ఆయన చూసినా కూడా తీసుకుంటారు. అందుకే నేను కొంచెం టెన్షన్గా మాట్లాడుతున్నాను, మరేం అనుకోకండి. అదిగోండి చూడండి, లోపల గర్భగుళ్ళు అండి ఇవన్నీ, జనాలు కూడా ఉన్నారు. అవ్వండి షూటింగ్ జరిగేది అక్కడండి, చూశారు కదా, లైట్లు ఇవన్నీ తీసుకెళ్తున్నారు, చూశారు కదండి. షూటింగ్ మొత్తం జరుగుతుందండి లోపల. అవునా, వస్తున్నా. ఓకే అండి, మనం మళ్ళీ జాయిన్ అవుతా. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ నేను వేరే చోటుకు వచ్చాను. లొకేషన్ ఇదిగోండి. చూసారుగా, గుడి మొత్తం చూపిస్తున్నా చూడండి. ఇవన్నీ పాత స్తంభాలేనండి ఇవి. ఇప్పటి కాలానికి గుడి అయితే కాదు కాబట్టి, అప్పటి కాలానికి గుడి కాబట్టి ఇది మొత్తం గుడి చూపిస్తున్నా చూడండి. పాతకాలం గుడి కాబట్టి చాలా పెద్దగా ఉంది గుడి అంతా. ఇది 1200 సంవత్సరాల గుడి అంటే నిజంగా చాలా గ్రేటు. ఇగోండి మా అక్కలు, అది పెద్ద అక్క, ఇది చిన్న అక్క. ఉన్న వాళ్ళందరూనేమో వాళ్ళందరూ, అదొక పెద్ద అక్క, అమ్మ వాళ్ళు ఉంది అక్కడో, గ్రీన్ సారీ బండక్క. చూసారు కదా, ఇదండి గోవా ట్రిప్ మంచిగా తగిలింది, ఎంజాయ్ చేస్తున్నాం. అలాగే గుడి కూడా చూపించాను మీకు, షేర్ చేసిన. ఇది ఒక బొమ్మ, ఆ పైన ఒక బొమ్మ, ఆ బొమ్మలకి నేను బాడీ